అందరికీ నమస్తే అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పూజ అన్నమాట. ఉత్తర ద్వార దర్శనం. ఈరోజు తెల్లవారుజాము నుంచి విష్ణువు సంబంధించిన దేవాలయాలన్నీ కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తాయన్నమాట. కృష్ణుడు, రాముడు, శ్రీనివాసుడు సంబంధించిన గుడులన్నిటిలో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం చేస్తారండి. దేవుడికి తెల్లవారుజామునే పూజ చేసి ఉత్తరం వైపు మనకి దర్శనం ఇస్తారనమాట. వెళ్ళిన భక్తులకి ఉత్తరం వైపు వెళ్ళి మనం దేవుణ్ణి దర్శించుకుంటాం. అలా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం చాలా మంచిదన్నమాట. తెల్లవారుజామునే వెళ్ళి అది దేవుణ్ణి అలా దర్శించుకుంటే చాలా పుణ్యం అండి. ఈ ధనుర్మాసంలో ఈ ఉత్తర ద్వార దర్శనంకి మంచి ఏకాదశులన్నిటిలో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనంకి చాలా మంచిదన్నమాట. పూజలు కూడా ఈ నెల రోజులు తిరుపై పాసురాలు అవి గుడిలో జరుగుతూ ఉంటాయండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు విశేషంగా పూజలు చేస్తారు. శ్రీనివాసుడికి చేసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి 3 ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణ చేసిన తర్వాత దేవుడి వెనకాతల ఉన్న భక్తులు ఇలా ఉత్తర ద్వార దర్శనం గుండా దేవుడు లోపలికి గుడిలోకి ప్రవేశిస్తాడండి. అప్పుడు ఆ దేవునితో పాటు మనము కూడా ఆ ఉత్తర ద్వార దర్శనంకి ఉత్తరం వైపు దేవుని వెనకాల గుడి చుట్టూ తిరగడం, దేవుడితో పాటు ఆ గుడిలోకి అడుగు పెట్టడం ఉత్తర ద్వారం గుండా చాలా మంచిదన్నమాట. మేమైతే గుడి దగ్గర మా ఇంటి దగ్గరున్న గుడిలో ఇలా చేస్తారన్నమాట ఉత్తర ద్వార దర్శనానికి. నేనైతే ప్రతిసారి ఉత్తర ద్వార దర్శనానికి తొందరగా గుడికి వెళ్తే ఈ ద్వార దర్శనం మనకి ఉంటుందన్నమాట. మళ్ళీ తెల్లవారిపోతే అయిపోద్ది. దేవుణ్ణి కూర్చోబెట్టి మామూలుగా లైన్లో దర్శనాలే ఇస్తారనమాట. ఇలా ఈ తెల్లవారుజామున దర్శనం చాలా మంచిది. టీవీలో కూడా భద్రాచలం దేవుడిది ఫస్ట్ చూపిస్తారు తెల్లవారుజామున. భద్రాచలం ఉత్తర ద్వార దర్శనం అయిపోయాక ఇలా సింహాచలం, అన్నవరం, యాదగిరిగుట్ట, శ్రీరంగం ఇలా అన్ని గుడులు కూడా చూపిస్తారండి తెల్లవారుజామున. అవన్నీ కూడా ఈరోజు నేనైతే చూశాను. దేవుళ్ళు అందరి కూడా ఉత్తర ద్వార దర్శనాలు. పూజ నా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం పూజ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం 5 కథలతో ఉంటుంది కదా పూజ. ఆ పూజ ఈరోజు చేసుకున్నానమాట. ఏకాదశి అని చెప్పి ఈ పూజకి కంపల్సరిగా గోధుమ ఒక ప్రసాదం చేసుకోవాలండి. అలా అందులో ఏకాదశి కదా, నేను అందువల్ల గోధుమ ఒక ప్రసాదం చేసుకొని శ్రీనివాసుడికి నైవేద్యంగా పెట్టి ఈ వెంకటేశ్వర వ్రతకల్పం పూజ చేసుకున్నానండి. పూజ అష్టోత్తరాలు 5 కథలు చదువుకొని మంగళహారతులు ఇచ్చి శ్రీనివాసుడి పూజ నేను ఇంటి దగ్గర చేసుకున్నాను. ఈరోజు మంగళవారం కదా, అందులో సుబ్రహ్మణ్య స్వామికి కూడా అష్టోత్తరం చేసుకున్నాను అనమాట. ఆంజనేయ స్వామికి కూడా అష్టోత్తరం చేసుకున్నాను. ప్రతి మంగళవారం కూడా ఇలా మంగళవారాలు ఈరోజు ఏకాదశి కదా, అందువల్ల చెప్పి ఆంజనేయ స్వామిది, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం పూజ చేసుకున్నానండి. ఉదయం గుడికి ఉత్తర ద్వార దర్శనం గుడికి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు సాయంత్రం రాత్రిలోపు ఇలా గుడికి వెళ్ళినా సరిపోద్దండి. ఉత్తర ద్వార దర్శనం దేవుణ్ణి అలాగే ఉంచుతారు కదా ఈ రోజంతా. అందువల్ల ఉదయం దర్శనానికి వెళ్ళలేని వాళ్ళు రాత్రిలోపు ఎప్పుడైనా సరే వెళ్ళి ఆ శ్రీనివాసుడిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ఉపవాసం కూడా చాలా మంచిదన్నమాట. ఉపవాసం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఏదైనా గోధుమ ఒక ప్రసాదం చేసుకొని తింటే మంచిది.
ఏవైనా పళ్ళు గోధుమనూక ప్రసాదం తింటే చాలా మంచిదండి ఈ ఏకాదశికి. ఉదయం అంతా ఉపవాసం అంటే కాఫీ టీ పాలు ఇలాంటివైనా తాగి ఉపవాసం చేస్తే మంచిది. ఇలా ఉండలేని వాళ్ళు అన్నం మానేసి 2 పూట్ల ఏదైనా టిఫిన్ తిని అన్నం మానేసి ఏకాదశి రోజు అన్నం తినకుండా ఏదైనా టిఫిన్ తిని అలా ఉన్నా సరిపోద్దండి. మెయిన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రసాదం తిని పళ్ళు పాలు రాత్రికి తీసుకుంటేనే ఫస్ట్ చాలా మంచిదన్నమాట. ఈ ఏకాదశి చాలా పుణ్యమైన ఏకాదశి. ఈ ధనుర్మాసంలో వచ్చి ఏకాదశి అన్ని ఏకాదశుల కంట ఇది చాలా పుణ్యమైన ఏకాదశి అండి. అందువల్ల మనం కార్తీక ఏకాదశిలో కూడా ఇలా ఉపవాసం చేస్తాం కదా, అలాగే ఈ ధనుర్మాసం ముక్కోటి ఏకాదశి రోజు కూడా ఉపవాసం చేయడం వల్ల చాలా మంచిదన్నమాట. చాలా పుణ్యం కూడా ఈ ధనుర్మాసం. శ్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ